ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపు 14 నెలలు కావస్తోంది. ఈ 14 నెలల్లో మనం గమనిస్తే కనుక అక్టోబర్లో ఎప్పుడైతే హమాస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసిందో దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిస్ప్రపోర్షన్గా ఫోర్స్ యూజ్ చేస్తుంది. ఆ టైంలో హమాస్కి మద్దతుగా హెజ్బొల్లా కూడా లెబనాన్ నుంచి యుద్ధంలోకి దిగింది. ఇరాన్ దీన్ని వార్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అంది. అంటే సౌత్ నుంచి దక్షిణ భాగం నుంచి హమాస్ చేస్తుంటే ఉత్తర భాగం నుంచి హెజ్బొల్లా చేస్తోంది అని. ఒకటి అంటే దక్షిణ భాగం నుంచి హమాస్ చేసేదాన్ని వార్ ఎగెనిస్ట్ అప్రెషన్, అంటే పైనుంచి వార్ ఫర్ జస్టిస్ అండ్ హెజ్బుల్లా చేసేది. ఇక్కడ హెజ్బుల్లా దాదాపు చిత్తు అయిపోయింది ఈ మధ్య కాలంలో. హెజ్బుల్లా చీఫ్ ఆఫీసర్స్ అందరూ చనిపోయారు. ముఖ్యంగా ఆ సౌత్ లెబనాన్ ఎక్కడైతే హెజ్బుల్లా బాగా ఆపరేషన్లో ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా చిత్తడి అయిపోయిందనమాట. పేజర్ బాంబ్స్ అని 1-2 కాదు, విపరీతమైన అటాక్స్ జరిగాయి హెజ్బుల్లా పైన. ఇప్పుడు ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఒక శాంతి ఒప్పందం కుదురుతుందంట. ముఖ్యంగా వచ్చే 60 రోజుల్లో బోత్ సైడ్స్, రెండు వైపుల ఇరువైపు వాళ్ళు అక్కడున్న వాళ్ళ ట్రూప్స్ని విత్డ్రా చేయాలి. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి మానిటరీ గ్రూప్ ఒకటి అక్కడ ఉండి, పీస్ గ్రూప్ ఒకటి అక్కడ ఉంది. అక్కడంతా పీస్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది, డిజార్మెంట్ ఎలా జరుగుతుంది, వీటి మీద గమనిస్తూ ఉంటుందంట. ఈ విధంగా ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఒక విధంగా పీస్ శాంతి ఒప్పందానికి వచ్చినట్టే. అయితే హెజ్బుల్లా రావడానికి మాత్రం కారణం హెజ్బుల్లా చాలా దెబ్బలు తింది, చాలా తాకిడికి గురైంది గత 3-4 నెలలుగా ఇజ్రాయెల్ చేతుల్లో. హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఈ పీస్ నెగోసియేషన్స్కి మధ్యవర్తిత్వం వహించింది అమెరికా, ఫ్రాన్స్. ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయ్యారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయ్యారు. దాంతోపాటు నెతన్యాహు ఒప్పుకున్నారు. లెబనాన్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ కూడా దీనిలో భాగంగా ఉన్నారనమాట. మొత్తానికి హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య టెంపరీగా యుద్ధం ముగిసినట్టే చెప్పుకోవాలి.